గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇవాల్టి బిగ్ డిబేట్లో చర్చ చేద్దాం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టారు. అలాగే 2,91,159 కోట్ల బడ్జెట్ని సభ ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి బడ్జెట్పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది, అలాగే బడ్జెట్కి సంబంధించి ఎలాంటి పెదవి విరుపులు, ఎలాంటి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇవాల్టి బిగ్ డిబేట్లో చర్చిద్దాం. అయితే మనతో పాటు చర్చించడానికి, చర్చలో పాల్గొనడానికి, వారి అభిప్రాయాలు తెలియజేయడానికి, వారి పార్టీల ఒపీనియన్స్ చెప్పడానికి మనతో పాటు గోసల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అండ్ డాక్టర్ మహేష్ కొనగాల కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ ప్రతినిధి, అండ్ వీరయ్య గారు విశ్లేషకులు, ఆయన కూడా మరికాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి వీరితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి బోత్ ఆఫ్ యూ. అండ్ సార్ గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారు, ఏమిటి పరిస్థితి, బడ్జెట్ ఎలా ఉంది, ఏమనిపిస్తోంది? మొత్తం అంటే ఒక రకంగా చెప్పాలంటే హలధారికి అగ్రస్థానం ఇచ్చారు అని చెప్పేసి కూడా అనిపిస్తోంది. ఎలా ఉంది? అంటే ఒకటి స్పష్టంగా, అంటే నిన్నటి దానిగా మనం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద మాట్లాడుకున్నాం. అక్కడ ఏమీ లేదు, 8+8=0 అని కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినరు, మనం మాట్లాడినాం, తెలంగాణ ప్రజలు మాట్లాడినరు, మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా మాట్లాడినరు. సో ఈరోజు కూడా నేనేమంటున్నా అంటే స్పష్టంగా ఏ హామీలు అయితే ఇచ్చి వాళ్ళు ఓట్లు తీసుకొని తెలంగాణ ప్రజలు వాళ్ళని నమ్మి ఓట్లు వేసిండ్రు, వాటి వైపు ఏమీ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపు 7 నెలలు అయిపోయి 8వ నెల నడుస్తుంది వాళ్ళ ప్రభుత్వం. సో 6 నెలలు, సరే 3 నెలల ఎలక్షన్లు అన్నారు, ఇదంతా అయిపోయింది. సో వాళ్ళు ఏదైతే కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నారో, లేదా రైతు బంధు కాదు, వాళ్ళు రైతు భరోసా ఇవ్వాలి 15,000, అదేవిధంగా కౌలు రైతులు 15,000, ఈ స్కీమ్స్ ఏవైతే చెప్పినారో, అయ్యా వాళ్ళ పింఛన్స్ 4,000, ఇప్పటి వరకు 4,000కు ఏ అవ్వకి ఇచ్చింది లేదు, ఏ అయ్యాకి ఇచ్చింది లేదు. ఇంకా పోగా 2 నెలలు ఎగ్గొట్టారు వాళ్ళకు కూడా తెలుసు స్పష్టంగా. సో ఈ తర్వాత వికలాంగుల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 4,000 నుంచి 6,000 చేస్తారని వాళ్ళు మాట్లాడినారు. సో నేనేమంటున్నా, ఇవన్నిటికీ ఎక్కడ కూడా మీకు చెప్పినట్టు కనిపిస్తలేదు. సో ఏదో బడ్జెట్ పెట్టాలి, మేము పెట్టినాము, ఇది ఎలకేషన్ అని చెప్పారు. కానీ అందు గురించి స్పష్టంగా రావాలి, కేసీఆర్ రావాలి, హౌస్కి రావాలంటే వచ్చిండు. వచ్చి ఒక పాలసీని, ఏంది మీ లక్ష్యం? ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, స్పష్టంగా మీరు ఇచ్చిన హామీలకు మీ బడ్జెట్ ఎలకేషన్ లేదు. ఇప్పటిదానిక దాదాపు 1,00,000కు పైచిలుగా మా చెల్లెళ్ళ పెళ్లిలైనాయి ఈ తెలంగాణలో. ఒక్క చెల్ల కూడా తులం బంగారం నువ్వు ఇస్తా అని నీ మేనిఫెస్టోలో చెప్పినావు. నీ బడ్జెట్ లో ఎక్కడ కూడా కనిపించాలో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎక్కడ లేదు, స్పష్టంగా అర్థమవుతుంది మనకు. కాబట్టి నేనేమంటున్నా, వీళ్ళ అధికారం ఇచ్చిన తర్వాత స్పష్టంగా ఈరోజు మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు నమ్మి మీకు ఓట్లు ఇస్తే, మంచి మెజార్టీ ఇస్తే, ఈరోజు బడ్జెట్లో ఏం చూపించారు? ఓన్లీ ట్రాష్ అండ్ గ్యాస్ క్రియేట్ చేసిన తప్ప ఏమీ లేదు దాంట్లో. ఒక పేదోడికి లాస్ట్ బెంచ్ వాడికి ఏమైనా అందేటట్టు ఉందా? రైతు బంధు ఈరోజు చినుకుపడ్డది. మిత్రుడు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మహేష్ అన్న కూడా. సో ఈరోజు రైతు బంధు పడాల్సిన టైంలో రైతు బంధు కదా, రైతు బంధు అనొద్దు, ఇప్పుడు రైతు భరోసా అనాలి. ఎందుకంటే వాళ్ళు 15,000 ఇస్తా అని చెప్పారు. లాస్ట్ టైం రైతు బంధే ఇచ్చారు, మేము ఇచ్చిన రైతు బంధే ఇచ్చిండ్రు. అది ఎప్పుడు ఇచ్చిండ్రు? ఓట్లు కొనేటప్పుడు ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలకు మీ బడ్జెట్, మీకు వచ్చిన బడ్జెట్ ఏదైతుందో రాష్ట్ర బడ్జెట్, దాన్ని అలొకేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ బడ్జెట్ కేటాయించారు. నేనేమంటున్నా, వాళ్ళు ఇచ్చిన హామీలను చదువుతున్నాను. మా హామీలకు బడ్జెట్ ఏమంటలేము, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ నేను కలుపుతున్నా, అంతే తప్పించి నేను ఎక్కడ మ్యాచ్ అవుతలేదు. తెలుస్తుంది కదా. ఇప్పటి వరకు రేపటి నుంచి మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ఉన్న బుద్ధిజీవులు, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామికవాదులు. నిన్నటి వరకు కేంద్ర బడ్జెట్ మీద మాట్లాడింది కదా. మనం అనుకున్నాం కేంద్రంలో 8+8 ఇచ్చిండ్రు, బీజేపీకి 8 ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ కూడా 8 ఇస్తే 8 అధికారం వస్తే ఈరోజు కాంగ్రెస్ కు ఉండే. ఇప్పుడు ఇద్దరు 8 తీసుకుపోయి బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడలేదు. పార్టీని డిఫెండ్ చేస్తుంది కానీ ప్రజల పక్షాన బీజేపీ ఎంపీలు మాట్లాడలేని పరిస్థితి. ఈ రోజు ఏమనంటే, గతంలో మా దగ్గరికి రాలే, వీళ్ళు కూడా ఇప్పుడు మంత్రులను కలిసిండు కదా, లెటర్లు ఇచ్చిండు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోయి లెటర్లు ఇచ్చింది కదా, మంత్రులకు కలిసింది కదా. మరి ఏమి ఇచ్చిండ్రు? ఏమి ఇవ్వలేదు. కాబట్టి 2 కేంద్ర ప్రభుత్వము
ఇచ్చిన ఎంపీలకు ఏం అవకాశం ఏం లేదు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి. అదేవిధంగా రాష్ట్రం ఇప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేసినారు, కేంద్రం నుంచి మేము పెద్దన్న బడే బాయ్ అంటే కొంచెం మాకు సహకరిస్తారేమో అనుకున్నారు. కానీ ఏమి సహకరించలేదని నిన్నకు అర్థమైపోయింది. ఆ సహకరించలేదు అనేది ఇక్కడ ప్రత్యక్షమైంది మళ్ళీ స్టేట్ బడ్జెట్ లో. ఎందుకంటే అది రిఫ్లెక్ట్ అయిందన్నమాట, 100% రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇది ఫెడరల్ కంట్రీ, నువ్వు పార్టీలకు ఐడియాలజికల్ గా చేంజ్ ఉండొచ్చు. బీజేపీ ఐడియాలజికల్ వేరు, కాంగ్రెస్ ఐడియాలజికల్ వేరు, బీజేపీ కాంగ్రెస్ ఐడియాలజికల్ వేరు, బీఆర్ఎస్ ఐడియాలజికల్ వేరు. కానీ అల్టిమేట్ గా ఫెడరల్ కంట్రీ కాబట్టి అందరు ప్రజలు కేంద్ర ప్రభుత్వమే కదా. మనకు అవునన్నా కాదన్నా ప్రధానమంత్రి మనకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రి. ఓటు మీరు వేసినా నేను వేయకపోయినా మనందరికీ ముఖ్యమంత్రి. ఆ రిఫ్లెక్ట్ ఏడ కనిపిస్తలేదు. కాకపోగా కేంద్రము ఏదైతే విభజన హామీలు ఇచ్చిందో, విభజన హామీలు కాదు చట్టం చేసింది, విభజన చట్టం. ఆ 35 పైన పైచిలకు ఆ చట్టం ఉంది. ఆ చట్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ పక్కన బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి వాటికి సంబంధించింది ఏమైనా ఎలకేషన్ చేసిందా అంటే నేను చేయలేదు. సో దాని రిఫ్లెక్టెడ్ ఈ రోజు ఇది పేదవాడి బడ్జెట్ కాదు, ఏది లేదు, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు. గుడ్డెద్దు చేనులో పడుతుంది, మొత్తం చేనంతా దొరుకుతుంది కానీ ఎక్కడ మెయ్యదు. ఎందుకు మెయ్యదు అంటే ఏడ మెయ్యాలో దానికి తెలియదు, ఏడ గడ్డి ఉన్నదో ఏడ గడ్డి లేదో దానికి తెలియదు. కాబట్టి గుడ్డెద్దు చేనులో పడ్డట్టే బడ్జెట్ తప్ప ఈ రోజు ఏం లేదు. నేను ఇప్పటి వరకు ఏం అప్పీల్ చేస్తున్నంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చిన హామీలకు ఈ బడ్జెట్ ఎలకేషన్ చేసి కేటాయించి ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు. అంటే ఆ హామీలు అమలు అవుతాయని అట్లీస్ట్ నమ్మచ్చు అంటారు. ఇప్పుడు నేను నమ్మొచ్చు. ఇప్పుడు 8 నెలలు అయింది అన్న కూడా తెలుసు. పింఛన్లు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పులు అని అంటారు. అది ఒక్కటి తప్ప వేరే చూపిస్తలేరు. ఇప్పుడు మీరు అప్పులు చేయలేదు, ఇప్పటి వరకు 30,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మీరు రేపు 57,000 కోట్లు తీసుకొస్తాను మీరే చెప్పారు, ఇక్కడ బడ్జెట్ లో చెప్పారు 57,000 కోట్లు తీసుకొస్తాను. సంవత్సరానికి 57,000 కోట్లు అంటే అదొక 2 లక్షల కోట్ల అప్పు అవుతుంది కదా మీరు చెప్పిన ప్రకారమే. కాబట్టి ఇది ఇక్కడ సమస్య కాదు. సమస్య ఏంటంటే మీరు ఇచ్చిన అమలు కానీ హామీలు ఇచ్చిన అనేది అర్థమవుతుంది. తులం బంగారం ఈరోజు బంగారం తులము 70,000 ఉంది. 1,00,000 మందికి పైగా పెళ్లిళ్ళు అయినాయి. ఎన్ని తులాలు లేవాలి? అప్పుడు మీలాంటి సీరియస్ జర్నలిస్టు అడిగినరు. బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన అడిగినరు. ఏమని అడిగినరు? ఇంత బడ్జెట్ మరి ఇన్ని హామీలు ఇస్తుండ్రు, పాసిబుల్ అయితే అని అడిగారు. మీలాంటి సీరియస్ జర్నలిస్ట్ అడిగితే మేము ఆర్థికవేత్తలతో చర్చిస్తున్నాం, ఆర్బీఐ గవర్నర్లతో చర్చిస్తున్నాం, మొత్తం మేధావులతో చర్చిస్తున్నాం, మేము రాహుల్ గాంధీతో చర్చిస్తున్నాం, మేము మన్మోహన్ సింగ్ తో చర్చిస్తున్నాం, చర్చించే మేము మేనిఫెస్టో పెట్టామని చెప్పారు. ఈ మేనిఫెస్టోకు ఈ బడ్జెట్ కు ఏమైనా సంబంధం ఉందో ఈ రోజు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో రెండింటికి జాయింట్ అయితే ఎక్కడ కనీసం ఇప్పటికైనా వాళ్ళు సరిదిద్దుకొని హామీలు అమలు చేస్తే అందరూ హ్యాపీ. ప్రతిపక్ష హోదాలో మేము ప్రశ్నిస్తాము. వాళ్ళు 4.5 సంవత్సరాలు ఇంకా అవకాశం ఉంది, పరిపాలించండి, మంచిగా పరిపాలించండి, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు కావచ్చు ప్రజలు. అర్థమైంది సార్. మహేష్ గారు టోటల్ గా అంటే వాళ్ళు అడుగుతున్నది సరే, ఇవన్నీ పక్కన పెడితే కనుక ఆ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ తరహాలో అంటే ఎలా జరిగాయి అనుకోవచ్చు? ఏం ఆలోచిస్తోంది ప్రభుత్వం ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొదటి బడ్జెట్. దీన్ని ప్రజాపద్దుగానే చూడాలి. అంటే ప్రజల సంక్షేమం కోసం కర్త కర్మ క్రియ అన్ని మనసా వాచ కర్మన అన్ని వనరులను కూడగట్టుకొని ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. దీని రిఫ్లెక్షన్స్ ఎలా ఉన్నాయో జనంలో అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఆహ్వానిస్తున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్గానికి ఒక రిప్రజెంటేషన్ దొరికింది బడ్జెట్లో. అంతకుముందులాగా కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికి కాళేశ్వరం పేరుతోనో ఇంకో ప్రాజెక్టు పేరుతోనో తెలంగాణ ప్రజల సొమ్మును లూటీ చేసే ఇలాంటి స్కీములు ఏవి, ఇలా దొంగ స్కీములు లేవు అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన వ్యవస్థ విముక్తి అయిపోయిన తర్వాత ప్రజల యొక్క ఆ నిజమైన ఆకాంక్షలు, నిజమైన ఆశలు, నిజమైన ఆశయాలను ప్రతిబింబించేలాగా, వారి కోరికలను ప్రతిబింబించేలాగా ఈ ప్రజాపద్దు ఉంది. ప్రజాపాలన హయాంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతుంది అని ఆ మాట ప్రజల్లో, అన్ని వర్గాల ప్రజల్లో ఈరోజు వస్తుంది. సోదరు, ఇందాక మీరు ముందు నాకు అవకాశం ఇస్తే అసలు బడ్జెట్లో ఏముందో నేను చెప్పే అవకాశం ఉంటుండే. నేనేమంటున్నా, వారు ఏకవికిన అసలు బడ్జెట్లో ఏం లేదు, మా మేనిఫెస్టోలో పెట్టింది ఏం లేదు అంటే దానికి సమాధానంగా చెప్పాలి కాదు. ఆయన అడిగిన మెయిన్ పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు ఏవైతే పథకాలు ప్రవేశపెడతాం అనుకుంటున్నారో వాటికి ఎలొకేషన్స్ ఏవి? నాకు అర్థమైందండి. నేనేమంటున్నా, మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లు. 2,91,158 కోట్ల బడ్జెట్లో మేము ఏమిటికి ఏం అలొకేషన్ చేసినామని చూడకుండానో లేదా చూసి మమ్మల్ని విమర్శించాలనే ఆలోచనతోనో కొంతమంది
గులాబీ నాయకులు బయలుదేరిండ్రు. నేనేమంటున్నా, ఎన్నడన్నా కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్లోనైనా ఒక్క బడ్జెట్లో ఒక నికరంగా ఒక బడ్జెట్లో 72,659 కోట్లు రైతు సంక్షేమానికి ఏనాడన్నా ప్రవేశపెట్టిందా? వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి, లేదంటే ప్రవేశపెట్టిన బడ్జెట్ కాపీ ఉంటే చూపిమనండి. రైతు సంక్షేమం కోసం నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం రైతాంగం ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఆగమైన అన్నదాతలను ఆదుకోవడానికి 72,650 కోట్లు ఒక్క బడ్జెట్, ఒక సంవత్సరం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన రోజు ఏదైనా ఉంటే చూపిమని అడుగుతున్నా. నెంబర్ 1. నెంబర్ 2, పంచాయతీరాజ్ అంటే ఏంటంటే గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేటువంటి కార్యక్రమం. దానికి 29,816 కోట్లు పెట్టినాం, అంటే దాదాపు 30,000 కోట్లు గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించడం. తర్వాత నీటి పారుదల కోసం 22,000 కోట్ల చిల్లర కేటాయించడం. విద్య కోసం 21,000 కోట్లు చెల్లించడం. ఏ రోజన్నా కేసీఆర్ గారు ఏ రోజన్నా ఒక వార్షిక బడ్జెట్ లో, అంటే మొత్తం 10 ఏళ్ళు కలిపితే మా అంత అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ వారు చెప్పాలి లెక్కలు. ఒక వార్షిక బడ్జెట్ లో, ఒక సంవత్సరానికి చేసిన బడ్జెట్ లో 21,292 కోట్లు విద్యకి ఎన్నాడన్నా కేటాయించిరా చెప్పమంటున్నా. ఇక రాక వచ్చి కేసీఆర్ గారు అసెంబ్లీకి, అంటే ఆయన అప్పుడు సెక్రటరీకి రాలేదు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ మీద గౌరవం లేదు కాబట్టి, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు కాబట్టి అసెంబ్లీకి కూడా రాలేదు. వేరే విషయం, ఆయన వ్యవహారాలలో బయట రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్నారు కాబట్టి రాలేదు. అయితే ఇక్కడ నేను మేజర్ చెప్పినా, ఇంకా మైనర్ చాలా డెప్త్ కు పోతే చాలా సంక్షేమం ఉన్నాయి. హోంశాఖకు 9,000 కోట్లు ఉన్నాయి, రోడ్డు భవనాలకు 5,000 కోట్లు ఉన్నాయి. ఎస్సీ ఇది నేను ముఖ్యంగా చెప్పాలి, ఎస్సీ సంక్షేమం కోసం 33,124 కోట్లు. ఏది ఎస్సీ కేవలం మాదిగా మాల అంటే ఎస్సీ కులము ఉపకులాల సంక్షేమం కోసం 33,000 కోట్ల బడ్జెట్ ప్రపోజ్ ఇస్తే కొంతమంది కళ్ళు లేని కబోదులకి ఇవి కనబడట్లేదు. ఏం చేద్దాం? రైట్, నేనేమంటున్నా, బీసీ సంక్షేమానికి 10,000 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,000 కోట్లు, ఇవన్నీ కూడా కేటాయించడం. ఇంకా నేను ఇందాక సోదరుడు మాట్లాడాడు ఏమనంటే, ఇది చెప్పి నేను చెప్తా. కేసీఆర్ గారు బయటకు వచ్చి, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి, ఆయన వచ్చిందే మా మీద విమర్శ చేయడానికి కూడా లేరు. ఏదో అట్లా వచ్చి అటెండెన్స్ చేయాలి కాదు, మా ఎమ్మెల్యే గిరి పోతుంది లేకపోతే. సో అట్లా వచ్చిపోయింది, అటెండ్ కావాలి కాబట్టి అట్లా అటెండ్ అయిన. పోయేటప్పుడు ఒక చిన్న రీల్ కోసం ఏం చెప్పిండంటే, అసలు వెనకబడిన తరగతులను, చిన్న తరగతులను అంటే మేము అణిచివేశాము, వాళ్ళ ఆశల్ని హరించేసామట. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది దళితులను ముఖ్యమంత్రి చేస్తాను వాళ్ళు మాట్లాడుతురా? దళితులకు బాగు చేస్తామనే పేరుతోని, దళిత బంధు అనే పేరుతోని 10 లక్షలు ఇచ్చి 7 లక్షలు 8 లక్షలు 7 లక్షలు ఇచ్చి 3 లక్షలు లాక్కున్న వాళ్ళ 50-50 షేర్లు తీసుకున్న వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఒకటి. ఇది మీకు ఇస్తా, మీరు చదివి చెప్పాలి, నేను జస్ట్ టూకీగా చెప్తున్నా. కేసీఆర్ గారి 10 ఏళ్ల బడ్జెట్ కాలంలో మొత్తం లిస్టు తీసుకొచ్చిన టేబుల్ నేను. ఈ కాలంలో మొత్తంగా హైయెస్ట్ ఎస్సీ సంక్షేమానికి, వెనుకబడిన తరగతులకు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్స్పెండిచర్, వాళ్ళ వెల్ఫేర్ కోసం చేసిన ఎక్స్పెండిచర్ లో హైయెస్ట్ మ్యాక్స్ పెట్టింది ఎంత అంటే 2018-19లో 5,920 కోట్లు పెట్టిరు. మేము ఈ 6 నెలలలో, ఈ చెప్పారు కదా ఇప్పుడు దాకా 6 నెలల్లో మేము పరిపాలన మర్చిపోయినాం, 8 నెలల్లో అని మర్చిపోయి, అన్నీ 3 నెలలు అటు ఎలక్షన్ కోడ్లే మా పరిపాలన ఎక్కడ జరిగింది. కానీ ఆ మిగిలిన రోజుల్లో మేము పెట్టిన బడ్జెట్ లో 9,200 కోట్ల రూపాయలు కేవలం బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ గురించి పెట్టినాం. ఇది టేబుల్, మీరు చెక్ చేయండి. నేను చెప్తున్నా, అంటే నేను ఇంత గంటాపదంగా ఎందుకు చెప్తున్నా అంటే, బీసీల సంక్షేమానికి, ఎస్సీల సంక్షేమానికి గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం కోసం కేటాయించినటువంటి ప్రజాప్రభుత్వం మాది. 9,200 కోట్లు ఎన్నడన్నా మొత్తం ఆ టేబుల్ మొత్తం అది అఫీషియల్ డేటా, పబ్లిక్ డాష్ బోర్డ్ నుంచి తీసుకున్న డేటా. అది మీరు చెప్పండి, ఏ రోజైనా ఆ నెంబర్ ఉందా? 9,000 కోట్లు కేటాయించిన ఒకటి? ఆయన చాలాసేపు మాట్లాడాలి మొత్తం దాదాపు. బ్రేక్ తీసుకోవాలి, మనం బ్రేక్ తర్వాత మాట్లాడాలి. అయితే నేను కంటిన్యూ చేసినాక చేయండి. డెఫినెట్లీ తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి, మహేష్ గారు అధికార ప్రతినిధి కాంగ్రెస్ నుంచి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. మహేష్, క్లుప్తంగా శ్రీనివాస్ గారు ఒక ఇందులో తెలంగాణ ప్రజలు గమనిస్తున్న ఒక పాయింట్ ఏంటంటే, కొత్త పాయింట్ ఏంటంటే, ఈ అసెంబ్లీ సెషన్స్ లో ఏ కేసీఆర్ అయితే తను ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో బయట మీడియాతో మాట్లాడడానికి అసెంబ్లీ దగ్గర మీడియా పాయింటే అవసరం లేదన్నాడు, ఇలా ప్రతిపక్షంలో కూర్చోగానే అదే మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడాడు. కానీ మేము ఆయనలాగా నిరంకుశ పాలన కాదు కదా, ప్రజాపాలన. మీరు ఎవరు ఏం విమర్శలు చేస్తారో చేసుకోండి, ప్రజలే న్యాయ నిర్ణేతలు, మేము ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థమవుతుందని. ఏంది
10 ఏళ్లలో అంటే దశాబ్ద కాలంలో శతాబ్దపు దోపిడీ చేసిన తర్వాత 10 ఏళ్లలో అంటే దశాబ్ద కాలంలో శతాబ్దపు దోపిడీ చేసిన తర్వాత 10 ఏళ్లలో 100 సంవత్సరాలు లూటీ చేసిన తర్వాత ఆంధ్రలో దోసుకున్న దానికంటే ఎన్నింతలు రెట్టింపు కేసీఆర్ కుటుంబ సభ్యులు దోసుకున్న తర్వాత కేంద్రంలో ఉన్న పెద్దన్న రూపాయి ఇయ్యని తర్వాత కూడా కష్టకాలంలో తెలంగాణ ప్రజల కోసం మేము చేపడుతున్న కార్యక్రమాలు చూసి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒక్క మాట చెప్తే ఇందాక సోదరుడు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు, అసలు ఏ పథకానికి ఏంటో క్లారిటీ లేదు. ఆయనకు వినే ఓపిక ఉంటే కదా, ఎవడన్నా చెప్తే వినే ఓపిక మొదటి నుంచి లేదు, ఇలా కొత్తగా వచ్చేది కాదు, ఉంటే కదా. బడ్జెట్ లో చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. రైతు భరోసా ఇందాక మిత్రుడు నొక్కి నొక్కి చెప్తున్నాడు కదా, రైతు ఇది మీ పాత పథకం ఏముండే, రైతు బంధు కాదు, రైతు బంధు కాదు, అది దుకాణమే బంద్ అయిపోయిన తర్వాత. కానీ రైతు భరోసా కోసం ఈ బడ్జెట్ లో రైతుల అన్నదాతల సంక్షేమం రైతు బంధు కోసం రైతు భరోసా కోసం 15,075 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. అంటే 15,000 కోట్లు పెట్టుకోండి. చేయూత కోసం ఏది మీరు అన్నటువంటి అవ్వాలు అక్కలకు పింఛన్లు పెంచిస్తలేరు అంటే మా దగ్గర ఫుల్ ఫేజ్ బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టినాం కదా. మొన్నటిదాకా నడిచింది ఓటాన్ బడ్జెట్ మీద నడిచింది. అప్పుడు మీ విమ్స్ అండ్ ఫైనాన్సెస్ వేరే ఉండే, మీరు లూటీ చేసిపోయిన కొత్తలో ఆర్థిక విశ్లేషణ తర్వాత వచ్చిన బడ్జెట్. అయితే చేయూతకు 14,861 కోట్లు చేయూత కోసం, అంటే అవ్వ అక్కలకు పింఛన్లు, ఒంటరి మహిళలకు పింఛన్ల కోసం ఇచ్చిన. ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు, మహాలక్ష్మి ఆర్టీసీ కోసం 4,000 కోట్లు, 4,000 చిల్లర కోట్లు, గృహజ్యోతి 200 యూనిట్ల విద్యుత్ కోసం 2,148 కోట్లు, 2,418 కోట్లు. భూమి లేని ఇది పాయింట్ చేసుకోమంటున్నా, ఆయనే అసలు లీజు టెనెంట్సే ఉండొద్దు, అంటే కౌలుదారే ఉండొద్దు ఈ రాష్ట్రంలో, పాత తాలూకు భూములన్నీ లాక్కోవచ్చు అని కౌలుదారు ఉండొద్దు అని ఏదైతే ఆయన హుకుం చేసిండో మేము దాన్ని రీరైట్ చేసి మా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇలా కౌలు రైతుల సంక్షేమం కోసం 1,200 కోట్ల రూపాయలు కేటాయించింది ఈ ప్రజాప్రభుత్వం. రెండే ఉన్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి రెండే పాయింట్లు. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆపన్న హస్తం అందిస్తున్నది అనాథలైనటువంటి, అంటే ఆ అన్నార్థుల కోసం, అవసరమైన వాళ్ళ కోసం అండగా నిలబడే ప్రయత్నం చేస్తుంది. దీనికి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. మహాలక్ష్మి పథకం ఇందాకన్నారు కదా, సిలిండర్లు ఏది మీరు చదివితే యథా రాజా తదా ప్రజ. కేసీఆర్ గారు బడ్జెట్ కాపీ 723 అదేంటి బడ్జెట్ కాపీ ప్రసంగం తీసుకొచ్చి చెప్తాను. అన్ని ఉంటాయా చెప్పండి. బడ్జెట్ కాపీదేంటి, ప్రసంగం కాదు. అది చూడకుండానే ఏమి లేకముందే ఓది బట్ట కలిసి మీదేస్తే ఎవరో నాకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఇప్పుడు ఎవరైనా సీరియస్ తీసుకుంటున్నారు. ఈజ్ అ గాన్ మెటీరియల్, అంటే అవుట్డేటెడ్ ఫార్ములా అయిపోయింది. ఆయన పాలిటిక్స్ ఎవరు కావాలి. సో ఈ రకంగా 6 హామీలు ఆయనకే ఇస్తున్నా చదువుకోమని. 6 హామీలకు సంబంధించి మేము ఇచ్చిన మేనిఫెస్టో ఒక్క సెకండ్ అండి, డెఫినెట్లీ ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఏమనిపిస్తాం సార్ ఇవాళ బడ్జెట్ ఏమిటి పరిస్థితి? మొన్న కేంద్ర బడ్జెట్ చూసాం, తెలంగాణ ఊసేలేదు అంటూ కూడా సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. అంటే ఇవాళ బడ్జెట్ పరిస్థితి ఏమిటి? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందనుకుంటున్నారు? అట్లయిగా తెలంగాణలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం అన్ని నియోజకవర్గాలకు లేదు అని చెప్పేసి అన్ని కూడా ఆర్గ్యుమెంట్ కోసం యాజ్ అన్ అపోజిషన్ పార్టీగా నేచురల్ గా అవన్నీ కూడా ఏది ఉన్నా కానీ అపోజిషన్ చెప్పేటువంటి అలవాటు ఉంటది. పాజిటివ్ గా చెప్తే ఆ పార్టీకి మరి రికగ్నిషన్ పోతుంది, ప్రజల్లో విశ్వాసం పోతుందని చెప్పి సహజంగా మాట్లాడతారు. కానీ వాస్తవం కూడా ఆలోచిస్తే ఈ ప్రభుత్వం మంచి అవకాశం దొరికింది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గత 10 సంవత్సరాల యొక్క బడ్జెట్ కావచ్చు, పరిపాలన మీద ఏ రంగాలకు నిర్లక్ష్యం చేయబడ్డది, ఏ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఈ లెక్క చూస్తే అవేల్ చేసుకోలేనటువంటి ఒక లెక్క పద్ధతులు దొరుకుతుండే, అది చెప్పలేకపోయారు. చాలా బడ్జెట్ చాలా అంశాల మీద ఈ యొక్క గత సర్కార్ యొక్క ల్యాప్సెస్ అన్ని కూడా చెప్పే అవకాశం ఉండేది. వట్టప్పుడు చెప్పడం వేరు. ప్రజలకు మా అందరు కూడా కన్విన్స్ చేయడానికై గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, ఈ పద్దుల యొక్క నిరుపయోగం, పద్దుల యొక్క డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, అలొకేట్ అయినటువంటి ఫండ్స్ డైవర్ట్ చేయడం కారణంగా మేము 7 మాసాలు మేము చేయలేకపోయినాం. ఇవన్నీ కూడా కుదరట్లేదని చెప్పాము. ఇప్పటికన్నా ఒక వైట్ పేపర్ లెట్ దెమ్ రిలీజ్ వైట్ పేపర్ అంది. ఆర్థిక పరిస్థితి ఎంత
మీరేమో మాట్లాడేటప్పుడు అనేక ప్రామిసెస్ చేసినారు, ఆ యొక్క డిక్లరేషన్స్ ఇచ్చినారు. దాన్ని లెక్కన తీసుకుంటే ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఏ క్వశ్చన్ కూడా సరిపోదు, పేపర్ మీద పెట్టచ్చు. ఆ లెక్క ప్రకారం పేపర్ మీద రిసీవబుల్ అమౌంట్ చెప్పినారా ఈ యొక్క సర్కార్? హౌ మచ్ అమౌంట్ టు బి రిసీవ్డ్ అండ్ రిసీవబుల్ అమౌంట్, ఇవన్నీ కూడా పద్దులు రాయడం కాదు, రాష్ట్ర ప్రజల ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఎంత అంటే మరింత క్లియర్ గా ఉండాలి అంటారు, మరింత క్లారిటీతో ఉండాలి. రిసీవబుల్ అమౌంట్ ఎంత, వడ్డీలకు పోవాల్సింది ఎంత, ఫండ్స్ రియల్ గా ఆ ప్రజలకు అందించేటువంటి కెపాసిటీ యొక్క సర్కార్కి ఎంత మేరకు ఉన్నదనే విషయం లెక్క చెప్పాలి, కానీ చెప్పలేదు. ఆ రకంగా ప్రజెంట్ చేయలేదు భట్టి గారు, సర్కారే అనుకోండి. సో ఒక ప్రధానమైన ఇష్యూ రమణ గారు, సర్కార్కి ఏదైనా కానీ ఒక విజన్ అంటూ ఉంటుంది, అవును ఉండాలని కూడా. ఎస్ సార్. ఏ ప్రయారిటీస్ మీద మీ యొక్క రాష్ట్రాన్ని తీసుకెళ్లబోతారో ఫస్ట్ ఇయర్ అనుకుందాం, ఈ సంవత్సరం అనుకుందాం. ఈ సంవత్సరం ఏ ఏరియాస్ మీద మీరు దృష్టి పెట్టినారు, దానికి ఫలాలు ఏమని ఆశిస్తా ఉన్నారు మీరు? సార్ వ్యవసాయ రంగానికి సింహభాగం నిధులు కేటాయించారు, వ్యవసాయ రంగానికి సింహభాగం నిధులు. నేను అదే వ్యవసాయ రంగం అంటే ఏంది, దాంట్లో పెద్ద పద్దు ఏమున్నది, 32,000 కోట్లు ఉన్నది కదా. ఓకే, రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ దాంట్లో యాడ్ అయింది కదా. అవునండి, అది పోనీ ఎంత ఉంటుందిగా, అది మళ్ళీ 35,000-37,000 అంటే అది ఎవరికి ఇచ్చినట్టు, రైతులకు ఇచ్చినట్టు. నేను అదే చెప్తున్నా మహేష్ గారు, ఈ ప్రజలకు అస్తమానం రోజువారీగా చేజాపే కార్యక్రమం చేద్దామా, లేదంటే వారికి సెల్ఫ్ రిలయెంట్ గా తయారు చేసేట్టు మీ పార్టీ స్టాండ్ రిఫ్లెక్ట్ చేస్తుంది మీ వాదన. కార్పొరేట్లకు రుణాలు మాఫీ 1,000 కోట్ల లక్షల కోట్లలో మాఫీ చేసేది మీ పార్టీ, రైతులకు చేస్తే కడుపు మంట ఎందుకండి, కంటి ఓరు అంటారా ఇంత కూడా. మహేష్ గారు, లెట్ మీ ఫినిష్ మై స్టాండ్. చెప్పండి. సర్కార్ కు ఏం పని చేస్తే ఈ రంగం, ఈ యొక్క వ్యవసాయ రంగం బాగుపడుతుంది మా ఆలోచన చెప్పి ఉండాలి, అది చెప్పలేదు. మేము డబ్బు పాడుతున్నాం కాబట్టి మా సంక్షేమ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అంటే సంక్షేమం కాదు, సెల్ఫ్ రిలయెంట్ సర్కార్ గా ఎప్పుడు తయారవుతుంది ఆలోచన. కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పిన ఇందాక మొదట్లో కేంద్ర బడ్జెట్ తెలంగాణ లేదండి, తెలంగాణ కాదు భారత్ మొత్తంగా కూడా తెలంగాణ ఒక అంతర్భాగమే. అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా అనేక స్కీములు అప్లై అయితే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, కానీ దానికి ప్రయారిటీ ఏమి ఇచ్చినాం, 4 కోర్ ఏరియాస్ మేము చాలా డివైడ్ చేసి ఈ దేశాన్ని పాలించేటటువంటి ఈ బడ్జెట్ రూపొందించినాం. వ్యవసాయం, పేదరిక నిర్మూలన, యూత్ అండ్ మహిళలు. ఈ 4 ఏరియాస్ మీద దృష్టి పెట్టి రాష్ట్రాల యొక్క పరిపుష్టి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాని ద్వారా డెవలప్ కావడం, ప్రజలు డెవలప్ కావడం కోసం మేము నిరుద్యోగ నిర్మూలన అనేక అంశాలు వాటిలో. ఆ రకంగా మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రజలను కన్విన్స్ చేయాల్సి ప్రజెంటేషన్ ద్వారా కాలేదు. మోర్ ఓవర్ ఈ లెక్క ఏంటి, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చేసినటువంటి వాగ్దానాల యొక్క లెక్క ఎంత లెక్క తీయదు బయట. దాని ప్రకారం ఈ సంవత్సరం మొత్తంలో ఎంత దానికి బడ్జెట్ అవుతుంది ఈ సంవత్సరం చెప్తున్నాను. ఫర్గెట్ అబౌట్ ఫర్దర్ ఫ్యూచర్. అవునండి, ఇది సరిపోతుందండి అర్థంగా. ఈ 7 మాసాలు చెప్పాయి, ఈ 4 వేలు చొప్పున ఎవరికేమి ఇవ్వలేదు పెన్షన్, నిరుద్యోగ వృత్తి స్టార్ట్ కాలేదు, దాని అమౌంట్ లెక్కలకేయండి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పింది లేదు. మీరు జాబ్ మీరు చెప్తున్నది ఇవాల్టి తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి సంబంధించి మనం చర్చను కొనసాగిస్తూ ఉన్నాం. మహేష్ గారు క్లుప్తంగా చెప్తానన్నారు. నేనేమంటా శ్రీనివాస్ గారు మాట్లాడితే నేను ఆశ్చర్యానికి లోనైనా నిజంగా కూడా. ఏమంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో గత ప్రభుత్వం చేసిన తాలూకు అప్పులు అవి వివరాలు చెప్పుండాల్సింది ఒక పత్రం లాగా. ఈ బడ్జెట్ కాపీలోనే ప్రసంగంలోనే ఉంది, దట్ విల్ బి ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ అసెంబ్లీ ఫర్ ఎవర్. దానిలో ఏముంది, 2014లో రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడినాడు, 75,577 కోట్ల అప్పుంది, కేవలం 75,000 ప్లీజ్ అండర్లైన్స్. కానీ ఈ డిసెంబర్ అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేసే ఆఫ్టర్ 10 years 6,71,757 కోట్లు ఉంది.
ఆ పైన 71,000 కోట్లు రమారామి 4 కోట్లు అటు ఇటు తీసేస్తే 10 ఏళ్లలో 60 ఏళ్లలో 75,000 కోట్ల అప్పు ఉంటే Okay. 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి తెలంగాణను లూటీ చేసి దిగిపోయింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ మాట మేము బడ్జెట్ సాక్షిగా చెప్పినాం. ఒకటి. రెండోది మేమంతా కూడా రైతులకు ఏం చేశారు అనే మాట చెప్పారు. ఒకటే మాట సార్. రుణమాఫీకి చేసిన 31,000 కోట్లు కాదు, భరోసాకు 15,000 కోట్లు, వ్యవసాయ కూలీలకు 1,200 కోట్లు, రైతు బీమా వీళ్ళు రైతు తీసుకున్న లోన్ల నుండి కట్ చేసుకున్నారు. మేము స్వయంగా ప్రభుత్వం 1,600 కోట్లు పే చేస్తుంది. ఇప్పుడున్న రైతులకు కాదు, రైతు బీమా అంటే రైతులకు కావాల్సినటువంటి మొత్తాన్ని వాళ్ళు లోన్ల కట్ చేసుకుంటే మేము 1,600 కోట్లు కాలంలో ప్రీమియం చేస్తున్నాం. పంటల బీమా 1,300 కోట్లు. నేను ఇంకా చెప్తా, పంటల బోనస్ 1,800 కోట్లు కేటాయించడం మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి ఇవన్నీ సబ్సిడీ, రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ కాదండి, ప్రజలకు కూడా తెలియాలి కదా సార్. ఇంత కష్టకాలంలో ఇన్ని సంక్షేమాలు అమలు చేస్తుంటే వాళ్ళు ఎక్కువ టైం తీసుకోను. విద్యుత్ సబ్సిడీ కోసం 11,500 కోట్లు, నీటిపారుదల శాఖ ప్రగతి పద్ధతి ఇది 10,829 కోట్లు, ఇతర పథకాలు రైతులకు సంబంధించి సబ్సిడీలు, ఇన్పుట్లు, లేదంటే అవి స్ప్రింక్లర్స్, దానికి 3,400 కోట్లు దగ్గర కేటాయించడం. చివరికి ఒక మాట చెప్తా, మాట మా ఇద్దరికి ఫేవరెట్ ప్లేస్ అది ఓయూ. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి ఒక ఎపిక్ సెంటర్, అంటే ఒక హార్ట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఏదైనా ఉంటే అది ఉస్మానియా యూనివర్సిటీ మొత్తానికి తెలుసు. ఎగ్జాక్ట్లీ 10 ఏళ్లలో ఎంత నిర్లక్ష్యానికి గురైంది, రూపాయి ఇయ్యలేదు. మేము 100 కోట్లు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించడం మా ఒక ఉద్యమకారుడుగా, తెలంగాణ కోసం నాటు జైలుకు పోయిన ఒకటి ఉద్యమకారుడుగా, నాటు విద్యార్థి నాయకుడుగా, జైలుకు పోయినటువంటి నాయకుడుగా, ఇవాళ నా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని 100 కోట్లు ఇచ్చి సత్కరించుకున్నాం, సన్మానించుకున్నాం. 10 ఏళ్ల కాలం పట్టింది ఉస్మానియా తల్లిని గౌరవించడానికి. ఉద్యమకారులుగా లూటీ చేసిపోయినారు తప్ప విశ్వవిద్యాలయం నెగ్లెక్ట్ చేసిండ్రు. ఎపిక్ సెంటర్ అయిన ఒక యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీని నిర్లక్ష్యం చేసిండ్రు. మేము ఈ రోజు వచ్చినాక దానికి కొత్త రంగులు అద్దుతున్నాం, కొత్త అందాన్ని తీసుకొస్తున్నాం. 100 కోట్లు పెడితే ఎంత అభివృద్ధి అయితే యూనివర్సిటీ చెప్పండి. ఇది మా ఘనత. మేము వీఆర్ ప్రౌడ్ టు బి ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ప్రజాపాలన. వాళ్ళని చెప్పమని ఇప్పుడు చెప్తారు. ఎనీ డౌట్స్ అన్నట్టు మీకేమైనా డౌట్లు ఉన్నాయి? ఇంకా ఉస్మానియా నుంచి ఒక నిమిషం, నువ్వు ఎక్కడ మొదలు పెడితే అక్కడ మీ మంత్రి గతంలో ఇప్పుడున్న మంత్రి ప్రిపేర్ కాల మేము వెల్ ప్రిపేర్డ్. అదే అరే మేము మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడ మొదలు పెట్టినావో ఎక్కడ మొదలు పెట్టినావు ప్రిపేర్ అయ్యి రావాలి కదా అని అడిగి దానికి టైం ఏమని అడిగిన ఆయన గురించి చెప్తున్నాడు. ఒక్క సెకండ్ చెప్పండి. మిత్రులు ఉస్మానియా నుంచి మొదలు పెట్టమన్నారు. ఉస్మానియా అక్కడ మొదలుపెట్టి మేమేం చేసినాం మొదలుపెట్టి వస్తాం. ఇప్పుడు తెలంగాణ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. యూత్ డిక్లరేషన్ నేను మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు కాబట్టి సబ్జెక్ట్ నువ్వు 100 కోట్ల నువ్వు మాట్లాడేటప్పుడు డిఫెన్స్ చేస్తే నేను మాట్లాడేటప్పుడు ఆపితే నువ్వు కూడా మాట్లాడలేవు. ఏమంటున్నా నా దగ్గర ఉస్మానియా కంటే మొదలు పెడుతున్నావు. నువ్వు ఏం చేసినావు నేనేం చేసినావు చెప్తా. ఒక నిమిషం ఆగు. ఓపిక లేకపోతే ఎట్లా? నా ప్రభుత్వమే ఆగు. ఓపిక లేకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు నేను రెస్పెక్ట్ చెప్పండి. ఏ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నారు. ఒక్క నిమిషం. యూత్ డిక్లరేషన్ అన్నారు. 4,000 ఉద్యోగ వృత్తి 100 రోజులలోనే నిరుద్యోగులకు ఇచ్చేస్తామని 2015 మొఖాలు గీకాలంటే మాత్రం బాగుండదు. ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది ఒక నెంబర్ చెప్పి ఒక నెంబర్
నువ్వు అరిస్తే నువ్వు రన్నింగ్ కామెంట్ చేస్తే ఎట్లా? మీరు చెప్పండి. రన్నింగ్ కామెంట్ ఏమైతే ఇట్స్ ఓకే ప్లీజ్ మహేష్. నువ్వు రన్నింగ్ కామెంట్ మాట్లాడు. అరే నువ్వు డిక్లరేషన్ చెప్పలేకపోతే ఎట్లా? నువ్వు 100 చెప్తా అంటున్నా కదా, నువ్వు రన్నింగ్ కామెంట్ చేస్తా, నేను రన్నింగ్ కామెంట్ చేయలేను. రన్నింగ్ కామెంట్ అందరూ ఏమంటున్నా, నువ్వు యూత్ డిక్లరేషన్ చేసినావు. ఏమని చేసినావు? సరూర్ నగర్ లో నీ ప్రియాంక గాంధీ వచ్చి 4,000 రూపాయలు నేను రాగానే 100 రోజులు ఇస్తాను. ఒక నిమిషం, 100 రోజులు ఇస్తాంటే యూత్ మేమేమో నమ్మింది. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అరే ఆగు మిత్రం, రన్నింగ్ కామెంట్ చేయక మిత్రం, ఆగు. నువ్వు అబద్ధాలు మాట్లాడితే అరే ఏం మాట్లాడుతావు? గ్రూప్ 30,000 నేను ఇచ్చిన పోస్టులు మాట్లాడుతున్నా. నువ్వు నిజాలు మాట్లాడు. నువ్వు నిజాలే మాట్లాడుతున్నా. డిక్లరేషన్ నువ్వు జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తానని చెప్పలేదా? ఆ విషయాన్ని 6 నెలలు మాట్లాడతాము. ఆయన ఏమన్నాడు? ఆయనకి మాట్లాడేటప్పుడు అరే మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంట్ చేస్తే నిరుద్యోగ గురించి 2018 మేనిఫెస్టోలో పెట్టిన 5 ఏళ్ళు ఊరేగి ఉస్మాన్ రెడ్డి రెవల్యూషన్ వచ్చింది. నీ ఉద్యోగం ఏ పార్టీకి సంబంధం లేని మోతిలాల్ నాయకు, ఏ పార్టీకి సంబంధం లేని నాయకులు నిన్ను గెలిపిస్తాను కాలుకు రన్నింగ్ కామెంట్ చేస్తే ఉస్మానియా మొదలు పెట్టమన్నావు కదా, ఉస్మానియా మొదలు పెట్టమన్నావు కదా. బడ్జెట్ ఈ రోజు ఆయన మాట్లాడనిస్తుండా? రన్నింగ్ కామెంట్ చేస్తే ఎట్లా? చెప్పండి. నువ్వు ఎవరు ఎప్పుడైనా వాడు చెప్పుకోవాలి కదా. అంటే రన్నింగ్ కామెంట్ నువ్వు మాట్లాడితే అరే ఈ ఎట్లా తీసుకొచ్చాం? 24 గంటల కరెంటు రైతు బీమా నువ్వు ఇచ్చినావా? నీ గవర్నమెంట్ రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చినా రైతు బంధు నువ్వు రన్నింగ్ కామెంట్ చేస్తే మాట్లాడకండి. ఒక్క 2 సెకండ్ టైం వచ్చాడు, మీరు మాట్లాడుతారు. ఒక్క 2 నిమిషాలు మీరు చెప్పండి. నేనేమంటున్నా స్పష్టంగా, ఈ రోజు వాళ్ళు ఏది చెప్పిర్రో వాళ్ళు మాట్లాడినరు, వాళ్ళు చెప్పిర్రు. నేను చెప్పాలి కదా, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గతంలో ఈ తెలంగాణలో కరెంటు ఉండదని చెప్పిండు. 24 గంటల కరెంట్ ఇచ్చి 96 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పోయి ఈ రోజు 3 కోట్ల వరి ధాన్యం ఎట్లా వచ్చింది? రాత్రి ఉట్టేనే వచ్చిందా? రన్నింగ్ కామెంట్ చేస్తే 24 గంటల కరెంట్ రైతు బంధు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ నేను శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, టోటల్ గా అంటే టోటల్ ఇష్యూలో చూస్తే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం శ్రీనివాస్ గారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మొన్నటి బడ్జెట్ కి సంబంధించి కేసీఆర్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు అనే విమర్శ కూడా వస్తోంది. అంటే మాజీ సీఎంగా ఆయన వ్యాఖ్యలు కూడా చేయలేదు కనీసం అని. అంటే ఇవన్నీ చూస్తే కనుక ఇవాల్టి బడ్జెట్ స్వరూపానికి సంబంధించి మీకు కావాల్సిన క్లారిటీ ఏమిటి, మీరు కోరుకుంటుంది ఏంటి? ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి అండి. సార్ నేను అదే ఇందాక చెప్పిందే, ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేటివ్ విజన్ అంటూ ఉండాలి. కానీ 7 మాసాలు అయిన తర్వాత కూడా 8వ నెల నడుస్తున్నది. ఇప్పటికీ ఏంది విజన్, ఏం చేస్తే ఈ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది, ఈ 7 లక్షల కోట్ల యొక్క బాకీలు మేము ఇచ్చేయగలుగుతాం తిరిగి, దాని తర్వాత ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ ని
ఏ రకంగా ఉపయోగిస్తే రాష్ట్రం ఇంకా ఇంకా ముందు పోతా అన్న విజయం ముందు పెట్టాల్సి, అది చేయలేదు. సింపుల్ గా రాజకీయాల గురించి మాట్లాడడం, సింపుల్ గా ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకోవడం, లేకుంటే నెగిటివ్ మాట్లాడుకోవడం తప్ప ఇంకేం లేదు. ఈ బడ్జెట్ కూడాను అంతా ఎకానమీని స్ట్రెంగ్ చేసే బడ్జెట్ కనబడతలేదు. అంతకుముందు మహేష్ గారు చాలా క్లుప్తంగా అన్ని చెప్పినారు. ఏం చెప్పినారు? అన్ని నజరానాలు, సన్మానాలు, నజరానాలు. ఏం చేస్తే ఈ యొక్క పేదరికం పోతుంది. ఈ సంవత్సరం మనం లోన్ మాఫీ చేస్తాం కదా, మళ్ళా నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత లోన్ మాఫీ చేసే పరిస్థితి రావద్దంటే రైతు కావచ్చు, లేకుంటే నిరుద్యోగ పేద కుటుంబాలు కావచ్చు, ఫినాన్షియల్ గా సస్టైన్ కావాలి, సెల్ఫ్ రిలయంట్ కావాలి. అంటే వ్యవస్థీకృతంగా ప్రాబ్లం కి సాల్వేషన్ చూడటం లేదు ప్రభుత్వం అంటారు మీరు. నేను అదే చెప్తున్నా, అదే ఎగ్జాక్ట్లీ ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ వాడడంలో విద్య చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. దానికి ఇంపార్టెన్స్ లేదు. దానికి ఇప్పుడు చూడండి మీరు, వాళ్ళు ఇచ్చినట్టు 22,000 అంటే గత ప్రభుత్వం కంటే కూడా 10 ఏళ్లలో వాళ్ళు కేటాయించిన వాటి కంటే కూడా చాలా ఎక్కువ కేటాయించాం, అభివృద్ధి దిశగానే వెళ్తుంది ప్రభుత్వం అంటున్నారు వాళ్ళు. అంటే అంకెల గారడి సార్ అంతా కూడాను. వాళ్ళు కూడా ఇట్లానే గొప్పగా రాసినారు, ఇచ్చినారు పేపర్ల మీద, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేశారు? చేసి ఉంటే ఈ విద్యారంగానికి ఇప్పటికీ ఇవాళ 3 years నుంచి ఆర్టీఎఫ్ ట్యూషన్ ఫీ 3 సంవత్సరాల నుంచి ఎందుకు పెండింగ్ ఉంటది? ఆ బడ్జెట్ అప్పుడు అలొకేట్ చేసిన బడ్జెట్ ఎటు పోయినట్టు? ఎస్సీ బ్యాక్లాగ్ ఫండ్స్ అన్ని కూడా ఎట్లా మిస్యూజ్ అయినాయి. ఇవన్నీ అనేక రకాలుగా పేపర్ మీద బడ్జెట్ ఉంటుంది సార్. నేను ఇంకో మాట చెప్తున్నా, ఈ అవైల్మెంట్ కానట్టు అవైల్ చేయనట్టు ఫండ్స్ ఎన్ని పదులు ఉంటే చూడండి మీరు. ఈ సర్కార్ కూడా అదే రకంగా చేయబోతా ఉన్నది, చేస్తుంది కూడా. ప్రామిసెస్ పెద్ద విషయం కాదు సార్, ప్రామిసెస్ కాదు, ఫైనాన్షియల్ సపోర్ట్ మరి ఎట్లా, హౌ టు ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్, అది లేదు, ఆ విజన్ లేదు సర్కార్. అస్తమానం అది కానే కాదు సార్. నా పర్సనల్ ఒపీనియన్ కూడా చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ నాది, మా పార్టీ కూడా అదే చెప్తున్నది. అనేక సంవత్సరాల నుంచి అదే పర్మనెంట్ గా సొల్యూషన్ వెతకాలే. స్పూన్ ఫీడింగ్ కరెక్ట్ కాదు. రైతు కూడా అదే కోరుకుంటున్నాడు, యువత కూడా అదే కోరుకుంటూ మా యొక్క సర్వీసెస్ తీసుకోండి రాష్ట్రాభివృద్ధి కోసం, మా యొక్క ఖాళీలు భర్తీ చేయండి, మేము పనిచేస్తాం రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అని. ప్రైవేట్ కావచ్చు, సర్కారీ కావచ్చు, ఏ సర్కార్ అయినా కానీ సర్కారీ ఉద్యోగాలు అందరికి ఇవ్వలేరు. 40-50 లక్షల నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు లైన్ బట్టి. ఇప్పటికీ ఇంకా కోచింగ్ల కోసం అమీర్పేట్, కుకట్పల్లి అన్ని చోట్ల దిగుతా ఉంటారు. కానీ అది సొల్యూషన్ కొందరికే ఇస్తారు సర్కారీ. కానీ అనేక గ్రామాల్లో, జిల్లాల్లో మైగ్రేషన్ ఆపనికి అనేక ఆలోచన చేయొచ్చు సార్. సలహాలు తీసుకోండి. కాంక్రీట్ గా కొన్ని ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో 4 ప్రాంతాలు 4 జిల్లాలు సెలెక్ట్ చేయండి. ఇండస్ట్రియల్ పాలసీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఆ ప్రాంతంలో ఏం ఇంపార్టెన్స్ ఉంది, ప్రాముఖ్యత ఉంది, అక్కడ ఏమి చేస్తే బాగుంటది. యు గో టు తమిళనాడు సార్, యు గో టు గుజరాత్, మహారాష్ట్ర, ఈ 3 రాష్ట్రాలు చూడండి ఎందుకు డెవలప్ అయినాయి. ఇంతకన్నా పెద్ద రాష్ట్రం బీహార్ ఎందుకు డెవలప్ కాలేదు చూడండి, పేదరికం ఎట్లా ఉండదు. ఓకే, షూర్ సార్, ఒక్క నిమిషం. మీరే చెప్పండి, మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కమెంట్ చేసిండు? నాకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత కార్పొరేట్లకు ఇచ్చే రుణాలకు అలవాటు పడిన సీనన్న వాళ్ళ పార్టీ రైతులకు ఇచ్చే రుణమాఫీ మీద పెద్దగా శ్రద్ధ చూపించట్లే. వాళ్ళకి ప్రజల జీవితాలు అది మార్పులాగా ఆగన్నా. ఇప్పుడు మీరు రైతులకు ప్రయోజనాలు అడిగితే జీపులు ఎక్కించి చంపించిన వాళ్ళు సంవత్సరం పాటు చలిలో వనికి ఎండకెండి వానకు తడిచి దేశ సరిహద్దుల్లో, రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలు తెచ్చి నల్ల చట్టాలు పోరాడిన రైతుల ఇవన్నీ సాక్ష్యాలు కదా. నేనేమంటున్నా, 2 లక్షల రైతుకు రుణమాఫీ అయితే పాస్బుక్ తెచ్చుకుంటాడు, ఆయనకు ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆర్థికంగా భరోసా. అది మీరు ఆ 2 లక్షలు వాళ్ళు ఇంకో రకంగా వాడుకుంటారు. నెక్స్ట్ ఇయర్ అంటున్నారు 100% వాళ్ళు సెల్ఫ్
నేనేమంటున్నా Future లో ఎట్లా అప్పు అనే భారం నుంచి మీకు రైతుల బాధ అర్థం కాదు సీనన్న. ఎందుకంటే అందుకే వారు మాట మధ్యలో వారు కాలేజీలో ఓనర్ కూడా మాట మధ్యలో ట్యూషన్ ఫీజులో కూడా ఒక ప్రస్తావన తెచ్చింది. డెఫినెట్ గా వాళ్ళ ఇష్యూస్ కూడా అడ్రస్ చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు 9 సంవత్సరాలు దాన్ని పెండింగ్ పెట్టిపోయినారు, అదే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్. సో దాన్ని డెఫినెట్ గా దాన్ని సెటిల్ చేస్తారు, వాళ్ళకి న్యాయం చేస్తారు. అది నేనే అనేది ఎంతసేపు వారే మాట్లాడి ఎంతసేపు బీజేపీ యొక్క వైఖరి, మేము రైతులకు ఏదైనా మంచి చేస్తే వాళ్ళకి కడుపు నొప్పి, మేము ఏమైనా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంక్షేమిస్తే వాళ్ళకి కడుపు నొప్పి, వాళ్ళు మాత్రం కార్పొరేట్లకు రాయితీలు ప్రకటించవచ్చు, 1000 కోట్ల రుణాలు మాఫీ చేయొచ్చు. అది వాళ్ళ స్టాండ్. మేము గరీబుల పక్షం, వాళ్ళు ధనికుల పక్షం. మీరు షూర్ సార్, ఒక్క నిమిషం శ్రీనివాస్ చెప్పండి. నేనేమంటున్నా, ఎవరి పార్టీని వాళ్ళు డిఫెండ్ చేస్తారు. ఆయన బడ్జెట్ పెట్టిండ్రు, అది డిఫెండ్ చేయాలి, కానీ రన్నింగ్ కామెంట్ చేయొద్దు. మై అపీల్. అదర్వైజ్ నేనేమంటున్నా, మేము గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఆ రోజు ఏమన్నారు, కరెంటు లేదు, కరెంటు ఒక రోజు తెలంగాణ పరిపాలించుకోరాదు, మొత్తం ఆగం అయిపోతున్నారు. ఆ రోజు ఆర్థిక పరిస్థితి ఏంది, ఆ రోజు రైతుల పరిస్థితి ఏంది, ఆత్మహత్యలు, ఊరుకు ఆత్మహత్యలు జరిగి. ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా. అదే విధంగా రైతు బంధు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చారా? మరి వాళ్ళు కూడా పరిపాలించారు, కాంగ్రెస్ పరిపాలించింది, బీజేపీ పరిపాలించింది. ఈ దేశంలో పరిపాలించిన 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో రైతు బంధు దాదాపు చాలా వరకు కూడా అందరూ ఒప్పుకున్నారు, దేశం కూడా ఒప్పుకుంది. 70 లక్షల మందికి 73,000 కోట్లు ఇచ్చినాం. ఈరోజు రైతు బీమా డైరెక్ట్ గవర్నమెంట్ కడుతుంది, ప్రభుత్వమే కడుతుంది. ఏ రైతు ఎట్లా చనిపోయినా, ఏం ఆగమైనా 5 లక్షలు ఇంటికి. అంతకుముందు మరి ప్రభుత్వం పరిపాలించారు కదా మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఎందుకు పెట్టలేదు రైతు బీమా? నేనేమంటున్నా, మేమేం చేసిందంటే చెప్తున్నా, మేమేం చేసినామంటే చెప్తున్నా. కాబట్టి మేము 96 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉంటే ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఎట్లా ఉత్పత్తి అయింది? ఉట్టిగానే రాత్రికి అయిందా? అక్కడ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు ఆహార ధాన్యాల ఉత్పత్తి అయితే పెరిగింది. ఏమంటున్నా, మేము ఏం చేయాలనో చేసినాము, 100% చేసినాము. కాబట్టి మాకు 2 సార్లు అధికారం ఇచ్చారు బ్రహ్మాండంగా. మీరు పెట్టిన హామీలు ఏవైతున్నాయో ఈ రోజు ఓయూ అంటారు. ఓయూ విద్యార్థులు 6 నెలల్లో ఎందుకు రెవల్యూషన్ స్టార్ట్ అయింది? ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? ఇదే అశోక్ నగర్ రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి చెప్పారు కదా, మాట ఇచ్చారు కదా, ఛాయ్ దాకి మీకు ఉద్యోగాలు పడుతున్నాయి, మీకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. ఏ 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వల్ల మోతిలాల్ నాయకు ఎందుకు రిజార్వ్ చేసిండు 4 రోజులు గాంధీ హాస్పిటల్లో? ఎందుకు చేయాల్సి వచ్చింది? 25,000 మెగా డిఎస్సీ చేస్తున్నానని మీరు మేనిఫెస్టో పెట్టలేదా? 2 లక్షల ఉద్యోగాలు పెడతానని మీరు మేనిఫెస్టో పెట్టలేదా? పెట్టింది మేమా మాట్లాడలేదు. మీ మేనిఫెస్టోను ప్రశ్నించే హక్కు మాకు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. అంతే తప్ప మీరు పరిపాలించండి. మీరు 4,000 ఉద్యోగ భృతి ఇస్తానని చెప్పారు కదా, ఇదే సరూర్ నగర్ డిక్లరేషన్ కదా, బీసీ డిక్లరేషన్ కదా. మీ డిక్లరేషన్లు ప్రశ్నించే బాధ్యత మాది. మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా ఉంటారు, మేము కంప్లీట్ చేసిన ఉద్యోగాలు మీరు ఇచ్చిర్రు. అది ప్రజలకు తెలుసు ఎవరు ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చినా. నేనేమంటున్నా, మీరు స్పష్టంగా మీ బడ్జెట్ ఏదైతే ఉందో ఈరోజు ఒక 1,50,000 కోట్ల మూసీ పెడతాన్నారు. ఎన్ని కోట్లు పెట్టిండ్రు ఈరోజు? ఎన్ని కోట్లు పెట్టిండ్రు ఈరోజు చెప్పమనండి. మూసీకి ఎంత పెట్టిండ్రు? 1,50,000 కోట్లు పెడతానన్న మూసీ నదికి 15 కోట్లు పెట్టిండ్రు ఈరోజు. ఎట్లా? నేనేమంటున్నా, మీరు ఏదైతే చేస్తుండ్రో, మీ ఎలకేషన్ చేసిండ్రో, ఆ మీ హామీలు ఏవైతే ఇచ్చిండ్రో హామీలకు అమలు పరచాలి. ఈ రోజు అంబేద్కర్ గురించి చెప్తారు. మేము అంబేద్కర్ ను భుజాలను ఎత్తుకున్నాం. ఈరోజు 125 అడుగుల విగ్రహం పెట్టాం. ఈ రోజు అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ వచ్చింది. ఇది మేము కంట్రిబ్యూషన్. మీరు అంబేద్కర్ పట్టించుకోలే. ఈరోజు దళిత బంధు ఈ దేశంలో ఎవరు పెట్టలేదు. మీరు గరీబ్ హటావో అన్నారు, మీరున్నారు కానీ గరీబ్ హటావో కాలేదు ఈ దేశంలో. మీ మేడం ఇందిరాగాంధీ గరీబ్ హటావో అన్నది. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు, మీకు అధికారం ఇచ్చిర్రు మ్యాండేటరీగా. 64 సీట్లు ప్లస్ 65 సీట్లు ఇచ్చిర్రు. మీరు మీ మేనిఫెస్టోను మీరు అమలు పరచండి. అది లైన్. కాకుండా ఊరికే గొర్రెల స్కీమ్ ఉన్నది, 1,900 కోట్లు పెట్టిండ్రు. 4 లక్షల కుటుంబాలకు ఇవ్వాలి, ఇంకా 2 లక్షల రూపాయలు డైరెక్ట్ ఇస్తామని చెప్పిన మేనిఫెస్టోలో ఉంది. ఇది నిజం కాదా? ఇది అబద్ధం అని మాట్లాడేది. మేము ఏం చేసినామో ఏం చేయలేదు తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. ఇదంతా చెప్తున్నాం కదా. రైతు బంధు ఎవరిచ్చారు ఈ దేశంలో? మేము ఇచ్చినాం. రైతులను కాపాడుతుంది మేము, పంటను ఉత్పత్తి చేసింది మేము. మహేష్ గారు, నేనేమంటానంటే కేటగిరికల్ గానే మాట్లాడదాం కొన్ని విషయాలు. ఈ రైతులకు మేలు చేస్తున్నాం అనే పేరుతోని కాళేశ్వరం అనే 1,00,000 కోట్ల గుదిబండను తెలంగాణ మెడగట్టి పుట్టబోయే
బిడ్డడి పేరు మీద కూడా అంటే no use అసలు హోటల్లో కాళేశ్వరంతో? పోతున్నాయి కదా. కలిగిపోయింది అన్నారు, మరి నీళ్ళు ఎట్లా ఆగినాయి ఇప్పుడు? ఎవడే చెప్పి ఎవరు చెప్పారు? ఏం మాటలు ఓకే. నీళ్ళు ఎట్లా ఆగినాయి? చెప్పండి. మహేష్. నీళ్ళు ఎట్లా ఆగినాయి? నీళ్ళు ఎట్లా ఆగినాయి అంటున్నా ఇప్పుడు. నిమిషం మరి కొట్టుకుపోవాలి కదా అంటున్నా. ఎందుకే తొందర? ఒక్క నిమిషం కొట్టుకుపోవాలి కదా అంటున్నా. కొట్టుకుపోలే కదా మరి. చెప్తా ఒక్కటే. మరి కొట్టుకోకపోతే నువ్వు రావాలి కదా పోయి. కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మేజర్ గా 3 బిగ్ ప్రాజెక్ట్స్ కాంగ్రెస్ హయాంలో కట్టబడినాయి. ఒకటి నాగార్జున సాగర్, ఇప్పుడున్న వాటర్ లెవెల్ 245 టీఎంసీలు. ఈ రోజుకున్న వాటర్ నిల్వ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. శ్రీనారాయణ శ్రీరామ్ సాగర్ మా హయాంలో కట్టింది 90 టీఎంసీ. ఈ రోజుకున్న వాటర్ లెవెల్. శ్రీశైలం 216 టీఎంసీ, 216 టీఎంసీల వాటర్ ఈ రోజుకి నిల్వ సామర్థ్యం ఉంది. ఇక కేసీఆర్ హయాంలో 1,40,000 కోట్ల బడ్జెట్ తో కట్టిన మేటిగడ్డ ప్రాజెక్ట్ లో ఈ రోజు 0 టీఎంసీ ఉంది. ఉన్న మొత్తం గేట్లు ఇప్పుడు 10 ఏళ్ళు చూసినాకనే వదిలేసారు కదా. నుంచి మోటార్ల నుంచి ఎత్తి పోస్తేనే ఎక్కడన్నా నీళ్ళు వచ్చేది. ఆ మోటార్లు నడిచే పరిస్థితి లేదు. నీళ్లు ఆపి ఆ మంద మోటార్ల మంద మాడితే ప్రాజెక్టు కొట్టపోయే పరిస్థితి. శ్రీనివాస్ గారు మహేష్ గారు చెప్తే ఇది తేలదు. ఎన్ఎస్డి అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇండియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే దీనిలో నీళ్లు ఎత్తడం ఇప్పటికీ సాధ్యం కాదని. అది ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం. కానీ నువ్వు గోదావరి వరద ఎంత స్పీడ్ వస్తుందో అంత స్పీడ్ గా గంగలో కలుస్తుంది. కానీ మనకు రూపాయి చుక్క నీరు ప్రయోజనం లేదు. 1,00,000 కోట్ల భారం అని చెప్తున్నా. ఒకటి ఇది రైతాంగానికి వాళ్ళు చేసిన మేలు, ఇది మర్చిపోరు తెలంగాణ రైతాంగం. ఇక రెండోది రైతు భరోసా. నిజంగానే రైతు భరోసా మంచి వాళ్ళకి ఇస్తే ఎవడు కాదనకపోయేటోడు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, నేషనల్ హైవేలకు, ఆల్రెడీ ప్లాట్లు కొట్టి కాలనీలు అయిన వాళ్ళకు, తర్వాత కేసీఆర్ లాంటి 100 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్లకు కూడా మనం రియల్ ఎస్టేట్ రైతు బంధు ఇచ్చినాం. ఇది నిజంగా రైతులకు ఇచ్చినట్టు రైతులు భావిస్తే మిమ్మల్ని మరొకసారి ఆశీర్వదిస్తుండే. వాళ్ళకి ధాన్యం పెరిగిందని వారన్నారు, మీరన్నారు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు పొలంలో దిగి వంగి నాటేసి ఏదో కలుపు తీసి దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి పంట దుక్కి నువ్వు ఆగుమన్నావు, మళ్ళీ నువ్వు వస్తున్నావు, మళ్ళీ నీరు వస్తే నువ్వు మాట ఏం కాదు. అట్టనే అయితే ప్రేక్షకులు కూడా ఆనందిస్తారు. ఏంటో విషయం మరి చెప్పండి. నువ్వు ఒక మాట అన్నావు సరే. నువ్వు అప్పుడు కూడా నేను అడిగిన రిక్వెస్ట్ ఒకటే ఉండే, 100 కోట్లు ఇప్పటి వరకు రాలేదని. అప్పుడే వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నిన్ను గెలిపించారు కదా, అప్పుడు ఎందుకు వ్యతిరేకత వచ్చినప్పుడు నా పర్ఫార్మెన్స్ కూడా చూడాలి. చూపి కేసీఆర్ గారు కదా, వర్షాలు పడ్డాయి, రైతులు కష్టపడ్డారు, వాళ్ళకి చెమటోడ్చి పండించిన పంటను కూడా కేసీఆర్ పండించిండు అని చెప్పుకోవడం. కరెంట్ ఇచ్చిన ఉత్పత్తి వచ్చింది. లాగ్ బుక్ ఎందుకు ఆగండి రమణ గారు. దేశంలో నెంబర్ 2 కేసీఆర్ నువ్వు పరిపాలించిన నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ చెప్తున్నాయి. ఒకటి అన్ని అటే మూసీ నది గురించి ఒక ప్రస్తావన 15,000 కోట్లు ఇప్పుడు పెట్టినాం. దాని పీపీపీ మోడల్ లో ప్రభుత్వం 1,50,000 కోట్లు 5 సంవత్సరాలు ఎప్పుడైతే చెప్తున్నా కదా, నీకు వినే ఓపిక లేకపోతుంది. పీపీపీ మోడల్ అంటారు. ప్రభుత్వం ఖజానా భారం లేకుండా ప్రైవేట్ శక్తులను అంటే వాళ్ళను ఫండింగ్ చేయించి మనం ఓఆర్ఆర్లు ఎట్లా కడతాము, హైవేలు ఎట్లా కడతాము, అట్లా పీపీపీ మోడల్ లో దీన్ని కూడా డెవలప్ చేయాలనే ప్రభుత్వం.
ఆ రోజు ఏమన్నారు మీరు? అవును, చేస్తాము. 1,50,000 కోట్లు ప్రభుత్వం పెడతామని చెప్పి మేము ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు పెడతాం అన్నాడు. అని 15,000 ఒక్కటే ముఖ్యమైన మాట అబద్ధాలు చెప్పుకుంటే గురించి, మీరు మీ హయాంలో ఒక మెగా డిఎస్సి పెట్టలేకపోయారు, ఒక గ్రూప్ 1 పెట్టలేకపోయినారు. మీ హయాంలో చేయలేకపోయింది. మేము 30,000 2 లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు దాటింది. వ్యతిరేకత స్టార్ట్ అయింది. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. మీకు మాన్య అంబేద్కర్ గారికి 125 విగ్రహం ఎట్లా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క పువ్వు ముఖ్యమంత్రి ఒక్క పువ్వు అమరవీర స్థూపం దగ్గర ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చింది నా నాయకుడు. 2001 మీరు ఆగితే థ్యాంక్ యూ సో మచ్. మనకు టైం అయిపోయింది. ఇది ఇవాళ బిగ్ డిబేట్ చూస్తున్నానండి. హెచ్ఎం